మేడం నమస్తే. ఏదైతే కనుక కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిందో అది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలకంగానే జరిగిందని చెప్పి ఈ వైసీపీ నాయకులందరూ చేస్తున్న ఆందోళనలో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పటికే 2-3 సంఘటనలు జరిగినాయి. ఇది కూటమి ప్రభుత్వం భక్తులను రక్షించడానికి కాదు, హిందూ భక్తుల్ని చంపడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రవర్తనను ఎలా చూడాలంటారు? అసలు ముఖ్యంగా అది అనుకోకుండా జరిగినటువంటి ఘటన, చాలా దురదృష్ట ఘటన. ఒక పండగ రోజు దేవుని దర్శనార్థం వెళ్ళినటువంటి భక్తులకి జరిగినటువంటి ఆ బాధాకరమైన సంఘటన మరొక్కసారి జరగకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తుంది. కానీ చాలా దారుణం ఏంటంటే దీన్ని కూడా రాజకీయం ఎలా చేసినారంటే, ఒక గౌరవ మేడం గారు డమ్ డమ్ లాడించడానికి వచ్చినారండి. మన సైబరాబాద్లో మళ్ళీ తెర మీదకి వచ్చి ఆవిడ అడుగుతారు. అంటే యథార్థం ఉంటే మనం ప్రశ్నిద్దాం, ప్రభుత్వానైనా ప్రశ్నిద్దాం, అధినాయకులైనా ప్రశ్నిద్దాం. ఆవిడ మాట్లాడిన మాట పూర్తిగా తప్పు. ఎందుకంటే గుడివారట పోలీసు వారిని అడిగినారట బందోబస్తు ఇవ్వమని, కానీ గౌరవ పోలీసు వారు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తిరస్కరించినారట. దాని పర్యవసానంగా ప్రాణాలు పోయినాయట. గౌరవ గుడివారు ఎవరో తెలుసా అమ్మా? 97 ఏళ్ల ధర్మ ప్రచారం అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారికి తాత జేజమ్మలాగా బయటకు వస్తాడు. ఆయన ఒకటి చెప్తే వెండు 97 ఏళ్ళు. కనీసం మీరు ఇంతమంది కొత్తగా గుడి కట్టినారు, గుడి కట్టి ఒక 10 నెలలు అయిందో 14 నెలలు అయిందో, మరి గుడి స్టార్ట్ చేస్తున్న మూమెంటు మరి ఎంతమంది వస్తారు, మరి మీకేంటి అంటే అసలు పోలీసు వాడు ఎట్టొస్తాడు యూనిఫామ్లో? దర్శనార్థం రావాలి కానీ వాడేవాడు నాకు బందోబస్తు ఇవ్వడానికి నేనెందుకు అడుగుతా? నాకేం అవసరం? నేనే పూజారి, నేనే ఆసామి, నేనే దళారిని, నేనే భక్తుణ్ణి, నేనే సేవకుణ్ణి అన్నటువంటి పరిస్థితి. ఆయన వీడియో డైరెక్ట్గా వింటే ఆశ్చర్యం వేసింది. 97 ఏళ్ల వయసు గల వ్యక్తి, ఒక మనిషిని జ్వరబడినవాడు, ఒక మనిషి మాట వినడు. కానీ ఈరోజు ఆయన మూర్ఖత్వం వల్ల పోయిన ప్రాణాలు అని మేమే భావిస్తున్న పరిస్థితుల్లో మీరు ఏకంగా పోలీసుల అప్రమత్తంగా లేరు. అసలు పోలీసులకు ఆయన చెప్పలేదమ్మా. ఇప్పుడు మరి విడుదల రజనీ గారు కానీ వైసీపీ నాయకులు కానీ చెబుతుంది అదే మేడం. పదే వాళ్ళు ఎక్కడైతే చెప్పినా సరే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు అనే మాట వాళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఆ ముసలాయన డైరెక్షన్లోకి తీసుకురావాలండి. 97 ఏళ్ల ముసలాయన గారికి గౌరవ విడుదల రజనీ గారి వీడియో చూపిస్తే అసలు ఎవరు నా గురించి మాట్లాడా, నేను ఎందుకు చెప్తా? పోలీసుడికి ఆడేవుడు నాకు సర్వీస్ చేయడానికి, నా దేవుడి సేవ నేను చేస్తా, ఆయనకి ఎందుకు ఇస్తా అవకాశం? ఏం తొక్కిసలాట జరగదు. ఇటు లైన్లో పోతారు, ఇటు లైన్లో వస్తారు, దర్శనం చేసుకుంటారు, ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు, ఆడ కూర్చుంటారు, ఇక్కడ కొబ్బరి చెప్పు కొట్టుకుంటారు, ఆడ తింటారు, ఇటు పోతారు, ఇగో బాత్రూమ్లు, ఇగో మంచినీళ్ళు, నా సొమ్ముతో నేను కట్టుకుంటే నేను ఇంకొకటికి ఎందుకు చెప్పాలా? ఏ పర్మిషన్లు ఉండవు, నా ఇష్టం, నా ఇలాకా అని మాట్లాడుతున్నటువంటి 97 ఏళ్ల వృద్ధుడు గారికి గౌరవ మన విడుదల రజనీ గారి వీడియో చూపించాలా? మీరు పోలీసులు ఆశ్రయించారంట, పోలీసులు తిరస్కరించి వాడిని ఎందుకు మేము ఆశ్రమిస్తా, నాకేం సంబంధం పోలీసుడు అని మాట్లాడుతున్న 97 ఏళ్ల వయోవృద్ధుడు గురించి మనం ఏం మాట్లాడతాం? సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రెండోసారి ఆయన ఎంత మూర్ఖత్వంగా ఉన్నా, ఎంతమంది జనం వస్తున్నారు, ఏంటి ఎస్టిమేషన్ అని బయట ఎక్కడున్నా బందోబస్తు కాసుకుంటారు. ఇప్పటికైనా లోపలికి రానివ్వడానికి ఆయన 100 లెక్కలు వాడతాడు. అలా ఊరుకోం కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఆయన గుళ్ళోకి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, డిప్యూటీ సీఎంలు అందరూ వచ్చేస్తారుగా. అంటే ఇక్కడ వాళ్ళు ఇంకో విషయం కూడా అంటున్నారు మేడం. ఏదైతే గనక పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటూ ఊగిపోతున్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీలో జరిగిందని చెప్పి ఆయన దీక్ష చేశారు. ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎందుకు మాట్లాడలేదంటూ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యక్షంగా టార్గెట్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు ఈ 97 ఏళ్ల వ్యక్తి ఎవరో, ఈయన సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ గారికి తాత జేజీ అంటే అంతటి సీనియర్ మోస్ట్ సనాతన. సో ఈ సనాతన ధర్మం అన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈయన మాటలు వింటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతారు. నా దేవుడు, నా ధర్మం, నా సొమ్ము నేను కట్టుకున్నా, నా భక్తులకి నేను అవకాశం ఇస్తున్నా, మీరెవరు మాట్లాడడానికి అన్న వ్యక్తిని చూస్తే, ఒక ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి ఈ ప్రాణాలు చనిపోనంత వరకు, ప్రాణాలు పోయినారు కాబట్టి ఇతంది ఒక మూర్ఖత్వం, ఇతంది ఒక చాదస్తం, అంతకుముందు ఇతంది ఒక వేదాంతం. కానీ ఇప్పుడు ఒక విధ్వంసం జరిగింది అనుకో, ఫర్ సపోజ్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే అసలు మేము చూస్తామండి. మాకు విజయవాడ అమ్మవారి గర్భగుడిలో మొన్న దసరా శరన్నవరాత్రులప్పుడు నేను స్వయంగా భవానీమాల వేసుకుని అక్కడికి వెళ్ళిన తరుణంలో గుడి దసరా శరన్నవరాత్రులప్పుడు రష్ పావల, భవానీలు దీక్షలు విరమించేటప్పుడు ముప్పావుల,
అదేంటి సార్ ఇప్పుడు ఇంకా ఎందుకు పోలీసులు పెరుగుతున్నారు, దసరా అయిపోయింది కదా అంటే, లేదు లేదు మేడం, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి కుప్పలు తెప్పలుగా కదిలొస్తారు భక్తులు. ఈ 3 జిల్లాలండి, ఈ 3 జిల్లాలు అమ్మవారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. అంత భక్త బృందం, అంత భక్తి పారవస్యం వాళ్ళది, భక్తి పీక్ స్టేజి. మా ఊరు అనుకుంటాము, మా అమ్మవారు అనుకుంటాము, కాదు మా తల్లి అనుకుంటూ వాళ్ళు దరిదాపుల్లో పెట్టుకుంటారు. అంత భక్తి ఉన్నటువంటి ఆ జిల్లా వాసులకి అక్కడ ఒక గుడి కట్టి, ఇదే వెంకటేశ్వర స్వామి స్వరూపం, ఇదే వెంకటేశ్వర స్వామి గుడి ఎలా లోపల ఉందో ఇదిగో ఇక్కడ అలాగే ఉంది, తిరుపతి ఎలా ఉందో ఆ మాదిరిగా ఉంది. ఆయన దానికి చెప్తాడు, నేను తిరుపతి వెళ్ళినప్పుడు సరిగా దర్శనం చేయలేదు, స్వామిని సరిగా చూడలేకపోయాను, అందుకని స్వామి నా కోసం నువ్వు అంత దూరం రావద్దు, నీ కోసం నేనే వస్తాను, నీ సొమ్మంతా ఏం చేసుకుంటావు, నా కోసం గుడి కట్టు అంటే చక్కగా ఇన్ని ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి గుడి కట్టి, ఇదిగో అయ్యా ఇక్కడే నువ్వు ఉన్నావు, నేనే కాదు ఎంతోమంది ఇదిగో ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అంటూ ఒక నల్ల రాతి విగ్రహంతో స్వామివారిని పోలిన స్వామివారిని సాక్షాత్కరించినటువంటి ఒక ప్రాచీన సనాతన ధర్మాన్ని కాపాడే సనాతని ఆయన. 97 ఏళ్ళ ఆయన. ఈయన కాదు ఆయనే. మీరు ఆయన్నే డైరెక్ట్గా ప్రశ్నించండి. ఈయన ఒక డిప్యూటీ సీఎం, ఒక ధర్మాన్ని కాపాడాలనుకున్నటువంటి సంకల్పం గల ఒక వ్యక్తి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే వ్యక్తి. కానీ సనాతన ధర్మాన్ని పురుడు పోసి బిడ్డగా కానీ ఈరోజు ఆ విజయనగరం, ఆ శ్రీకాకుళం వారికి సాక్షాత్కరించిన సీనియర్ సనాతని ఆయన. ఈరోజు విడుదల రజనీ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఆయన చూస్తే ఆయనే విడుదల రజనీ గారికి కౌంటర్ ఇస్తారు. ఎవరమ్మా నువ్వు, నేనెందుకు పిలుస్తావు పోలీసు, నేనెందుకు ఆశ్రయిస్తా, నాకేం కర్మ, ఇటుగా వస్తారు అటుగా పోతారు, ఇటుగా ప్రసాదం, ఇదే చెప్తాడు ఆయన. సో ఇప్పుడు ఆయన మూర్ఖత్వం, ఆయన చాదస్తం వల్ల బలైపోయినటువంటి 10 ప్రాణాలు. సో ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకుండా పోలీస్ బందోబస్తు కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గౌతు లచ్చన్న గారి మనవరాలు కానీ కన్నీటి పర్యంతమైన దృశ్యం మేము చూసినాం. గౌతు శిరీష గారు పర్సనల్గా కూడా మాకు తెలుసు, ఆవిడ హైలీ డివోషనల్. ఆవిడ కళ్ళ ముందు ఈ ప్రాణాలు ఈ మంచి రోజున ఇలా పాపం గుడి దర్శనార్థం వచ్చిన వాళ్ళు చనిపోయారంటూ కన్నీటి పర్యంతమైన పరిస్థితి. సో దయచేసి ఇటువంటి వాటిని రాజకీయం చేయకండి. వైసీపీ నాయకులు పదే ప్రతి ఒక్క విషయాన్ని, అటు బస్సు ప్రమాదం చూసుకున్నా సరే, లేదంటే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చూసుకున్నా సరే, లేదంటే నిన్నగాక మొన్న జరిగిన స్టాంపేడ్ ఏదైతే ఆ తొక్కిసలాట, కాశీబుక్ లో జరిగిన తొక్కిసలాట కానీ, ఈ మూడింటిని రాజకీయ పరంగానే వాడుకోవటానికి ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు మరి వైసీపీ నాయకులు? సాక్షుల్లో వేసుకోవడానికి న్యూస్లు లేక, అవతల వాడు చేసిన గొప్పతనాన్ని చెప్పలేక, ఒక దుబాయ్ నుంచి వచ్చేసి, అబుదాబి నుంచి వచ్చేసి ఇక్కడ వాతావరణ శాఖని అలర్ట్ చేసి ఏ ప్రాణ నష్టం జరగకుండా కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఒక పక్కన, ఏది 75-76 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ వచ్చి, ఏది లోకేష్ గారు ఇక్కడ మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, ఇక్కడ హోమ్ మినిస్టర్ సారథ్యంలో అందరూ కలిసి, ఇక్కడ అంటే తుఫాన్లో ఎవరు చనిపోలేదు, చక్కగా తుఫాను కూడా మన రాష్ట్రాన్ని, మన జిల్లాలను వారిని ఇబ్బంది పెట్టకుండా పక్కకు వెళ్ళిపోయింది. ఇక మనం రాసుకోవడానికి న్యూస్ లేదు, లేకపోతే విమర్శించడానికి టాపిక్ లేదు. కాబట్టి అప్పటికప్పుడు తెర మీదకి వచ్చిన టాపిక్ని దాన్నే ఆసరాగా తీసుకొని గౌరవ విడుదల రజనీ గారు పాపం చిలకరూపేట వాసులు అల్లాడిపోతున్నారు, మీరు ఆక్రమించిన భూముల తాలూకా కేసుల నిమిత్తం. ఇవి పట్టించుకోకుండా కాశీబుగ్గలో చనిపోయిన వారి కోసం మీరు వెళ్ళారే, ఆ ఏరియాలో ఉండేటువంటి సిదిరి అప్పలరాజు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా కొంతమంది, పాపం ఆయన డాక్టర్గా కూడా వచ్చి ఆయన ప్రాణాలతో పోరాడుతున్న వాళ్ళకి ఏదేదో ఒక చేసి కష్టపడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం కదా. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకటైపోవాలి. ఎవరు ఒక వ్యక్తి ప్రాణాన్ని పోవాలనుకోరు, అవతలోడికి అది ఆహారంగా మారాలి అని అనుకోరు. ఇక్కడ 10 మంది చనిపోతే మీరు వచ్చేస్తారని తెలిసినప్పుడు, మీరు విమర్శిస్తారని తెలిసినప్పుడు ఆ 10 మందిని చనిపోవడానికి కారణం అవుతారండి ఎవరన్నా? ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఒక 97 ఏళ్ల వయోవృద్ధుడు ఒక సనాతన ధర్మాన్ని కాపాడదాం అనుకున్న వాడు మూర్ఖత్వంతో బలైపోయినటువంటి పరిస్థితి. సో ఇటు రెండోసారి రిపీట్ కాకుండా చూసుకుంటారు. కానీ తప్పుని మీరు అడగండి, ప్రశ్నించండి, కాదనట్లేదు, జాగ్రత్త పడండి, పోలీసులు చూసుకోవాలి కదా, పోలీసులు అతను వద్దంటే మాత్రం మీరు అలా అయిపోతే ఎలాగ? అతను మూర్ఖత్వాన్ని అడగాల. ఇతనంట పోలీసులు అడిగాడంట, పోలీసులు నిరాకరించాడంట. ఆ మాట ఆయన వింటే మీకు మామూలుగా ఉండదండి, ఎందుకంటే కోప్పడతాడు ఆయన, కోపం ఎక్కువ ఆయనకి. పాపం నేను ఎందుకు ఆశ్రయిస్తాను పోలీసులు, నాకేం కర్మ, ఏమి లేక ఆశ్రయిస్తానని అదే మాట చెబుతున్నా సరే, వీళ్ళు ఎందుకని పోలీసులకి చెప్పారు, అక్కడ గుడి ధర్మకర్తలు చెప్పినా సరే పట్టించుకోలేదు పోలీసులు అనే మాట విడుదల రజనీ కానీ వైసీపీ నాయకులు కానీ జనాల్లో చొప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? పనిలేనోడు పని ఏదో పని ఉంటుంది అంటారు చూడండి, ఆ సామెతకి వీళ్ళు సారథ్యం వహిస్తున్నారు. కాశీబుగ్గలో మీరు ఆయనతో కూడా మాట్లాడండి అమ్మా, 97 ఏళ్ల వయోవృద్ధులతో మాట్లాడండి.
ఆ యొక్క చైర్మన్ ఆయనే, సేవకుడు ఆయనే, అడ్మినిస్ట్రేటివ్ ఆయనే, అన్నీ ఆయనే. నేనే ఆయన, ఆయనే నేను, స్వామి నేను, నేనే స్వామి కూడా అనేస్తాడు ఆయన. సో ఆయనతో మీరు మాట్లాడి ఆయన పక్కన కూర్చొని మీరు ప్రెస్ మీట్ ఇస్తే పండేది, ఆ సీన్ పండేది. ఇప్పుడు పండట్లే, ఎందుకంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలని మీ మాటలు పక్కన పెద్ద ఆయన మాటలు రెండు కలిపి ట్రోల్ చేస్తున్నారు. నేనెందుకు అడుగుతా, నాకేం కర్మ, ఏ పోలీసు రావడానికి వీల్లేదు, వచ్చారు అనుకోకుండా జరిగిన ఘటన నేనేం చేస్తాను, నేను చంపేశానా చచ్చిపోమన్నానా అనే పరిస్థితిలో ఉన్న పెద్ద ఆయన పక్కన కూర్చొని మీరు వాయిస్ ఇవ్వండి, అప్పుడు సీన్ పండిద్ది. మహానటిని మించిన నటి అవుతారు మీరు. అంతేకాని మేడం గారు డమ్ లాడిచ్చేటటువంటి మీటింగ్లో ఇప్పుడు సీన్ పండల. సో దయచేసి ఇటువంటి చెత్త రాజకీయాలు చేయకుండా తప్పును నిజాయితీగా ప్రశ్నించండి, ప్రతిపక్షంగా మీరు స్ట్రాంగ్గా నిలబడండి.